అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో భాగంగా ఎస్బీఐకి సంబంధించినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు భారీ ఎత్తున ఏదైతే విద్యార్థులుగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క సైకిల్ అయితే పంపించేస్తూ ఉన్నారు. ఈ సైకిల్ పంపిణీకి సంబంధించి మనం చూడొచ్చు, ఇక్కడ దాదాపు ఒక 50-60 సైకిల్ వరకు పెట్టారు. అసలు ఈ సైకిళ్ళని ఎందుకు పంపిణీ చేస్తూ ఉన్నారు, ఈ సైకిళ్ళ పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటుగా సార్ సూర్యం గారు, ఈ సైకిళ్ళని ఎన్నింటినీ మీరు పంపించేస్తూ ఉన్నారు, ఎందుకు పంపించేయాలని తలంచారు అసలు? సార్ యాక్చువల్లీ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని అత్యంత ఘనంగా మేము వాని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా ఒక 20 సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేశాము. అలాగే ఈసారి కూడా మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో వారి సహకారంతో వారు కూడా మాకు ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే పేద ప్రజలు పేద కుటుంబాల నుంచి చదువుకోవడానికి వచ్చినటువంటి గవర్నమెంట్ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 8, 9, 10 తరగతులు చదువుతున్న పిల్లల్ని ఎంచుకొని ఆ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారానే ఆ లిస్టుని మేము తెప్పించుకొని ఏదైతే ఉందో ఆ 30 మంది పిల్లలకి ఈరోజు 30 సైకిళ్ళను మేము వారికి ఏదో రకంగా సహకారం అందించాలని చెప్పేసి పే బ్యాక్ టు సొసైటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆ రకంగా మేము సహకారం అందించాలని చెప్పేసి మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మీరు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకేమేమి చేయడానికి తలంచుతా ఉన్నారు మీరు? అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈ 30 సైకిళ్ళతో పాటుగా ఇంకేదైనా సేవా కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? ఈ 30 సైకిళ్ళతో పాటుగా ఈరోజు అంటే మా వంతు సహకారంతో 2000 మందికి ఈరోజు మేము భోజన కార్యక్రమం సదుపాయం జరగడం జరుగుతుంది. ఇక్కడే కింద మనం ఇక్కడ ఆడ మొత్తం రాత్రి 12 గంటల నుంచి మేము వంట కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. 2000 మందికి మేము వంట కార్యక్రమాలు రుచికరమైన భోజనాన్ని, నాణ్యమైన భోజనాన్ని అందించబోతున్నాము. ఒక 2000 ప్యాకెట్లను మేము బటర్ మిల్క్ అందిస్తున్నాము. 2000 స్వీట్స్ కూడా 2000 ప్యాకెట్లు స్వీట్స్ కూడా పంచుతున్నాము. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా ఎక్కడ విరామం లేకుండా జరుగుతుంది. ప్రతి సంవత్సరం అదే మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సార్, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నుంచే మీరు వీళ్ళని సెలెక్ట్ చేశారంటున్నారు కదా, వీళ్ళని సెలెక్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎస్బీఐ వాళ్ళు ఎలాంటి క్రెడెన్షియల్స్ మిమ్మల్ని అడిగారు? సార్, యాక్చువల్గా నా పేరు మోహన్ అండి, నేను అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి. నాకు సూర్యం సారు, భార్గవ్ కుమార్ సార్ ఇద్దరు కలిసి మనకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో బీద విద్యార్థుల మా హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఒక 30 మందిని ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. గత సంవత్సరంలో కూడా మాకు హైదరాబాద్ జిల్లాకు 30 బైస్కిల్ ఇవ్వడం జరిగింది 8th, 9th, 10th పిల్లలకు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ డిస్టిక్లో పిల్లల సంఖ్య తక్కువ ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా విద్యార్థులను తీసుకోవడం జరిగింది. సార్, బేసిక్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు చేస్తున్నటువంటి సహకారం ఏదైతే ఉందో అది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం రోజు నాడు వాళ్ళు ఈ అసోసియేషన్ తరఫున ఇప్పుడు సైకిల్ ఇచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళు ఇంకా భవిష్యత్తులో మా బీద విద్యార్థులకు ఒక కార్ ఇచ్చేటువంటి స్థాయికి వాళ్ళు ఎదగాలని మేము ఆశిస్తూ ఉన్నాము. ఎందుకంటే అంత మంచి మనసు గల ఆఫీసర్లు ఉండడము, పే బ్యాక్ టు ద సొసైటీ అనే కార్యక్రమాలు తీసుకురావడము, అందులో భాగంగా మమ్మల్ని వాళ్ళు అప్రోచ్ కావడం, మా అడిషనల్ కలెక్టర్ గారిని, మా అడిషనల్ డైరెక్టర్ గారిని శ్రీధర్ సార్ని పర్మిషన్ తీసుకొని, మా కమిషనర్ మేడం గారి పర్మిషన్ తీసుకొని మా 30 మంది విద్యార్థులను మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సార్, ఆ పిల్లలు కూడా మన హైతగా నుంచి ఒక ప్రత్యేక బస్సులో తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇదే విధంగా అదే బస్సులో విద్యార్థులను వాళ్ళ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కవిత గారు, ఏఎస్డబ్ల్యూ మేడము కుసుమ లవణ్య మేడం గారు కూడా రావడం జరిగింది. వాళ్ళకు ఈ సైకిల్ ఇచ్చేసిన తర్వాత సార్ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకు మధ్యాహ్న భోజనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అదేవిధంగా స్వీట్ బాక్సులు, పులిహోర ప్యాకెట్లు అవన్నీ ఇవ్వడం జరిగింది. సార్, భవిష్యత్తులో కూడా ఇలాంటి అసోసియేషన్ పే బ్యాక్ టు ద సొసైటీ చేసే వాళ్ళు ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే 90% అణగారిన వర్గాల విద్యార్థులు హాస్టల్లో చదువుతూ ఉన్నారు. వాళ్ళకు పే బ్యాక్ టు సొసైటీ కింద ఇంకా నాయకులు, ఉద్యోగస్తులు ముందుకు వచ్చి బీద వాళ్ళని ఆదుకోవాలని ఆశిస్తూ తొలి వెలుగు మీ పత్రిక ద్వారా మేము కోరుకుంటున్నాం. అమ్మ, సైకిల్ ఇక్కడ మీకు ఎస్బీఐ వాళ్ళు ఇస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది అంబేద్కర్ జయంతి రోజున ఈ సైకిల్ స్వీకరించారు? సార్, మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. మాది రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ తరపున వచ్చినాము. ఎస్బీఐ బ్యాంక్ వారు మాకు ఈ సైకిల్ ఇస్తున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది.
ఇంకా మాకు కొన్ని హెల్ప్ చేస్తారని కోరుతూ ముగిస్తున్నాం సార్. ఎస్ అమ్మ, నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? 9th క్లాస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ 10th కి యూజ్ అవుతుంది అనుకుంటున్నావా? సమయం సేఫ్ అవుతుంది అనుకుంటున్నావా? సేఫ్ అవుతుంది సార్, ఎందుకంటే మేము నడుచుకుంటే వెళ్ళేలోపు అట్లా లేట్ కమ్మర్ అవుతూ అట్లా ఉంటాం కదా సార్. అప్పుడు మాకు కానీ సైకిల్ ఉన్నాయంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, కరెక్ట్ టైం ఇన్ టైంకి మేము స్కూల్లో చేరుకోవచ్చు. వస్తుంది సార్. ఎస్ అమ్మ, మీరు ఏ క్లాస్ చదువుతా ఉన్నారు? ఈ సైకిల్ ఇప్పుడు తీసుకోబోతా ఉన్నారు, ఎట్లా అనిపిస్తా ఉంది? హ్యాపీగా ఉంది సార్. నేను 9th క్లాస్ సార్. నా పేరు కావ్యశ్రీ. మేము హాస్టల్ తరపు నుంచి వచ్చాము. 10th వెళ్తాం సార్. 9th క్లాస్. మాకు చాలా హ్యాపీగా ఉంది. రోజు లేట్ కమ్మర్తో దెబ్బలు తింటుంటాం. ఇప్పటి నుంచి సైకిల్ వచ్చినందుకు దబ్బున వెళ్ళొచ్చు, టీచర్స్ తోటి తండ్రి తినకుండా ఉండొచ్చు. చెప్పినప్పుడు ఏమనుకున్నావు? ఇట్లా సైకిల్ ఇస్తారంట సార్ వాళ్ళు, ఎస్బీఐ వాళ్ళు అని చెప్పినప్పుడు ఎట్లా అనుకున్నావు నువ్వు? హ్యాపీగా అనిపించింది సార్, సంతోషంగా అనిపించింది. మాకు ఇట్లా వస్తుందంటే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది. కానీ ఇంకో అంబేద్కర్ గురించి తెలుసా నీకు? అంబేద్కర్ జయంతి అని వీళ్ళందరూ వీళ్ళు మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. తెలుసు సార్. ఏం తెలుసు అంబేద్కర్ అంబేద్కర్ అతను 1891లో జన్మించారు సార్. ఆయన సందర్భంగా మాకు ఈ సైకిల్ ఇస్తున్నందుకు కూడా చాలా ఆయన దేశానికి కూడా మాకు హక్కులు రావాలని చాలా పోరాడాడు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి సార్. ఆయన మా గురించి నిజంగానే చాలా కష్టపడ్డారు. అంబేద్కర్ గారికి నిజంగానే మా హృదయపూర్వక నమస్కారాలు సార్. అంబేద్కర్ గురించి నిజంగా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి సార్. ఇదే కాదు, ఈ 35వ జయంతి సందర్భంగా మాకు ఈ సైకిల్స్ ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్. అమ్మ, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. సైకిల్ తీసుకుంటున్నావా? ఎప్పుడు ఎట్లా తెలుసు నీకు సైకిల్ తీసుకుంటున్నావు అని? ఎవరు చెప్పారు మీకు? మీ మేడం చెప్పారా, సార్ చెప్పారా, ఎవరు చెప్పారు? మేడం చెప్పారు. మేడం చెప్పారా? ఏమనిపించింది నీకు? అబ్బో సైకిల్ ఇస్తారట అని అనుకున్నావా? మంచిగా అనిపించింది. చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు చెప్పమ్మా. అంటే మా మేడం చెప్పారు మాకు ఫస్టే సైకిల్ ఇస్తారా అంటే మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. కానీ కొన్ని రోజులకు కలిసి లేట్ కమ్మర్ అవ్వడం వల్ల మేడం ఇస్తుందని, ప్రభుత్వం వల్ల మాకు ఇస్తున్నారని మేము చాలా ఇప్పుడు సేఫ్గా పోవచ్చు, మంచిగా రావచ్చు అని అనుకుంటున్నాం, లేట్ కమ్మర్ కాకుండా. ధన్యవాదాలు. పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఈ సైకిళ్లను డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉన్నారు భారీగా. 30 సైకిళ్లను ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు వీళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి. మేము ప్రముఖంగా ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఇతోధికంగా ఇంత విజయవంతం కావడానికి ప్రధాన కారణకుని మేము పేరు చెప్పుకోవడం అనేది మా ధర్మం. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్కి చీఫ్ జనరల్ మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి సహదేవన్ రాధాకృష్ణ గారు, వారి యొక్క విశాల హృదయంతో ఈరోజు మీరు కార్యక్రమాలు చేయండి, మీకు మేము అండగా ఉంటాం, మీకు మేము సహకారం అందిస్తామని చెప్పి ముందుకు రావడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరింతగా చేయడానికి మాకు ఆ దేవుడు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.